ఎపిలెప్సీ మూర్ఛ సమస్యకి ఒక్కోసారి జీవితాంతం ట్రీట్మెంట్ అవసరమైతే మరికొన్ని సందర్భాల్లో కొంత నిర్దిష్ట కాలం ట్రీట్మెంట్ ఇస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో కొన్ని రకాల ప్రొసీజర్స్తో పరిష్కారం ఉంటుంది. కొన్నిసార్లు సర్జరీ కూడా చేస్తుంటారు. మూర్ఛ సమస్యకి అనేక రకాల కారణాలు ఉంటాయి. కారణాన్ని బట్టి చికిత్సా విధానాలు ఉంటాయి. మూర్ఛ లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మాధురి కిల్లారి మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ వెరీ మచ్. మూర్ఛ సమస్య అనగానే కాళ్ళు చేతులు కొట్టుకోవడం, పడిపోవడం ఇలాంటివి అనుకుంటూ ఉంటారండి. ఈ సమస్య లక్షణాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి అంటారా, అవేంటి? సో కొంతమందికి సడన్గా పడిపోవడం అలా ఉండొచ్చు, కొంతమందికి సడన్గా సంబంధం లేకుండా మాట్లాడడం అట్లా ఉండొచ్చు, అటు ఇటు కారణం లేకుండా తిరగడం అలా ఉండొచ్చు. అవి కాకుండా రెగ్యులర్ ప్రెజెంటేషన్స్ అంటే సడన్గా జర్కీ మూమెంట్స్ రావచ్చు, సడన్గా చెయ్యి కాలు బిగ్గపట్టసడం అట్లా రావచ్చు. ఈ ఎపిలెప్సీ మూర్ఛ అనే సమస్య చిన్న వయసులోనే స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఎట్ ఎనీ ఏజ్ స్టార్ట్ అయ్యే రిస్క్ ఉందా? సో ఎక్కువ ఛాన్సెస్ అయితే చిన్న వయసులో రావచ్చు, బట్ ఏజ్ ప్రకారం డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఎపిలెప్సీ రావడానికి. సో పెద్ద వయసులో కూడా ఎపిలెప్సీ కామన్ ఉంటుంది. చిన్న వయసులో ఫీవర్తో మూర్ఛ రావడం కామన్ అంటుంటారు. అంటే చిన్న వయసులో అట్లాగా కనిపిస్తే తర్వాత పెద్ద వయసులో కూడా వచ్చే రిస్క్ ఉందా? ఓకే, ఒక 30%కి పెద్ద వయసులో కూడా ఫిట్స్ రావచ్చు. జనరల్గా కొంతమందికి అలా జెనెటిక్ ఎపిలెప్సీ ఉంటుంది. అటువంటి పేషెంట్స్లో చిన్న వయసులో జ్వరంతో పాటు ఫీవర్ రావచ్చు, ప్లస్ ఒక 5 years తర్వాత కూడా కంటిన్యూషన్లో ఫిట్స్ రావచ్చు. ఎపిలెప్సీ అమ్మాయిల్లో ఎక్కువగా ఉంటుందా, అబ్బాయిల్లో ఎక్కువగా ఉంటుందా? ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది ఇన్సిడెన్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి. కొన్ని వెరైటీస్ ఆఫ్ ఎపిలెప్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటమెనియల్ ఎపిలెప్సీ అంటారు. సో అటువంటి పీరియడ్స్ టైంలో ఎక్కువ రావచ్చు. సో అవి కాకుండా రెగ్యులర్ ఎపిలెప్సీస్ అమ్మాయిలు అబ్బాయికి తేడా ఏముండదు. కాళ్ళు చేతులు కొట్టుకోవడం అంటే జర్కీ మూమెంట్స్ రావడం ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయా, సమ్ అదర్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉండడం గమనిస్తుంటారా? రెండు ప్రకారం ఎపిలెప్సీ ప్రజెంట్ అవుతుంది. ఒకటి చెయ్యి కాలు కొట్టుకోవడం, కింద పడిపోవడం, స్పృహం లేకపోవడం. అవి అటువంటి సీజర్స్కి జనరలైజ్ టానిక్ క్లోనిక్ సీజర్స్ అంటారు. మిగతా టైప్స్ ఆఫ్ సీజర్స్ ఫోకల్ సీజర్స్ ఉంటాయి. సడన్గా అరెస్ట్ రావడం, మాట్లాడకుండా ఉండడం, సంబంధం లేకుండా మాట్లాడడం. సో కొన్ని ఫిట్స్ అలా స్టార్ట్ అయ్యి తర్వాత చెయ్యి కాలు కొట్టుకోవడం అలా కూడా రావచ్చు. సో 70% సీజర్స్ ఫోకల్ సీజర్స్ ఉంటాయి. సో ఫోకల్ అంటే మెదడు ఒక సైడ్ నుంచి ఒక రీజన్ నుంచి స్టార్ట్ అవ్వడం. సో అటువంటి సీజర్స్కి స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. సో చేతికి కాలికి ఒక్క సైడ్ తిమ్మిరి రావడం, కొన్ని మినిట్స్ కొన్ని సెకండ్స్ వరకు తిమ్మిరి రావడం, కొన్ని ఫోకల్ జర్కీ మూమెంట్స్. సో ఫేస్ మొహంకి జర్కీ మూమెంట్స్ రావడం, చేతిలో కాలికి జర్కీ మూమెంట్స్ రావడం, అటువంటి ఒక సైడ్ కూడా ఉండొచ్చు. లేదంటే సడన్గా స్పృహం తప్పించడం, చూస్తూ ఉండిపోవడం, నోరు నవ్వులున్నట్టుగా మూవ్మెంట్స్ చేయడం, అటు ఇటు తిరగడం, సడన్గా ఫాల్స్ రావడం, అవి కూడా సీజర్స్ మేనిఫెస్టేషన్స్ ఉండొచ్చు. ఫిట్స్ అంటారు, ఎపిలెప్సీ అంటారు, సీజర్స్ అంటారు, మూడు ఒకటేనా? సో బేసిక్గా ఫిట్స్ అంటే సీజర్స్. సడన్గా మెదడు నుంచి ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువ అయి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఉండొచ్చు. ఎపిలెప్సీ అంటే కారణం లేకుండా మళ్ళీ మళ్ళీ ఫిట్స్ రావడం. సో దాట్ ఈస్ ఎపిలెప్సీ. ఎప్పుడైనా మైగ్రెయిన్ కానీ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఇలాంటివి ఎపిలెప్సీకి కారణం కావడం, లేకపోతే ఎపిలెప్సీ వల్ల ఇవి కూడా ఉండడం ఇలా ఏమన్నా ఉండొచ్చు అంటారా రిలేటెడ్గా? జనరల్గా మైగ్రెయిన్ ఎపిలెప్సీలో రిలేషన్ ఉండదు. కాకపోతే ఎపిలెప్సీ పేషెంట్స్కి హెడేక్స్ ఫ్రీక్వెంట్గా ఉంటాయి. ఫిట్స్ వచ్చిన తర్వాత హెడేక్స్ రావచ్చు. బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ క్యాన్ ప్రెజెంట్ అస్ సీజర్స్. సో బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల ఫిట్స్ రావచ్చు, అండ్ దట్స్ అ వెరీ ట్రీటబుల్ కాజ్ ఫర్ ఎపిలెప్సీ. వీళ్ళకి ఒక నిర్దిష్ట కాలం అంటే ఒక సర్టెన్ పీరియడ్ మెడిసిన్స్ సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది కదండి. అంటే ఆ టైం అయిపోయాక ఇంకా క్యూర్ అయినట్టు అనుకోవచ్చా? చాలా రకాల ఫిట్స్ ఉంటాయి. జనరల్గా కొన్ని రేర్ సీజర్స్ ఉంటాయి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో. సో చిన్న పిల్లలకి చైల్డ్హుడ్ యాబ్సెన్స్ సీజర్స్ ఉంటాయి. ఇంకా ఒక రకాల బినైన్ రోలాండిక్ సీజర్స్ ఉంటాయి. సో జనరల్గా 5 to 6 ఏజ్ గ్రూప్లో, లేదంటే బినైన్ రోలాండింగ్ అంటే 12-13 ఆ ఏజ్ గ్రూప్లో. అవి ఫిట్స్ అయితే పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొంచెం తగ్గిపోతాయి. అవి కాకుండా మిగతా జెనెటిక్ ఫిట్స్ కానీ ఫోకల్ ఫిట్స్ కానీ అవి ఫిట్స్కి మాత్రం లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది.
చిన్న వయసులోనే ఈ సమస్య ఉండి మెడిసిన్స్ వాడుతూ ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా, గ్రోత్ ఎఫెక్ట్ అవ్వదా? జనరల్గా ఎపిలెప్సీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే యూ ఆల్వేస్ కన్సిడర్ రిస్క్ బెనిఫిట్ రేషియో. ఎప్పుడు అయినా బెనిఫిట్ ఈజ్ మోర్ దాన్ రిస్క్. అట్లా ఉంటే మెడిసిన్స్ కంటిన్యూ చేయాల్సి ఉంటాయి. రీసెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల కొన్ని రీసెంట్ మెడిసిన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అవి మెడిసిన్స్ లైఫ్ లాంగ్ కూడా సేఫ్గా తీసుకోవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఆస్తమా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎపిలెప్సీ మెడిసిన్స్ వల్ల ఇంకా ఎక్కువ ట్రిగ్గర్ అయ్యే రిస్క్ ఉంది అంటారు. దానిలో ఎంతవరకు నిజం ఉంది? రేర్గా కొన్ని ఇన్ఫెక్షన్స్ అటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఆస్థమాటిక్ పేషెంట్స్లో, కొన్ని ఫీవర్ వస్తే, లేదంటే ఇన్ఫెక్షన్ కోసం యాంటీబయాటిక్స్ వాడితే సీజర్ థ్రెషోల్డ్ తగ్గిపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ డైరెక్ట్ కనెక్షన్ అలా ఉండదు. అంటే చిన్న వయసులోంచి ఎపిలెప్సీకి గురయ్యి ఈ మెడిసిన్స్ వాడుతూ ఉన్న వాళ్ళ హైట్, వెయిట్ అవన్నీ నార్మలే ఉంటాయి అంటారా? యా, మెజారిటీ ఆఫ్ దెమ్ నార్మల్ ఉంటాయి. ఎపిలెప్సీకి మెడికల్ మేనేజ్మెంటేనా, ఇంకా సమ్ అదర్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉంటాయా? సో బేసిక్గా 70% ఎపిలెప్సీ పేషెంట్స్కి ఒక్క మెడిసిన్ లేదంటే మ్యాక్సిమం 2 మెడిసిన్స్ వాడుతూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, చాలా మంచి కంట్రోల్ ఉంటుంది, సీజర్ ఫ్రీడమ్ కూడా రావచ్చు. మిగతా 30% పేషెంట్స్కి మాత్రం ఏదైనా మెడిసిన్స్ వాడితే, ఎన్ని అయినా మెడిసిన్స్ వాడితే కంట్రోల్ రాకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్స్లో మేము అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాము. మెడిసిన్స్ మొదలుపెట్టాక ఇంకా వాళ్ళకి ఎప్పటికైనా లైఫ్లో మానేయాలి అంటే భయం ఉంటుంటుంది, మళ్ళీ రికరెన్స్ ఉంటుందేమోనని. అసలు ఎలాగా ఆ సిచ్యువేషన్ ఎలా మేనేజ్ చేయాలంటారు? జనరల్గా మెడికేషన్స్తో మంచిగా కంట్రోల్ ఉంటే, మెడిసిన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండే ఉంటే ఇట్ ఈస్ బెటర్ దట్ యూ కంటిన్యూ మెడికేషన్స్. ఎందుకంటే కొన్ని రకాల సీజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ జనరలైజ్డ్ టానిక్ క్లోనిక్ సీజర్స్, అవి ఫిట్స్ మాత్రం జనరల్గా కామన్గా నిద్రలో కూడా రావచ్చు, లేదంటే సడన్గా మిడిల్ ఆఫ్ ద రోడ్లో ఉంటే, రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే సడన్గా అవి ఫిట్స్ రావచ్చు. సో దీస్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్. అండ్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్ మేము మెడిసిన్స్ చిన్న డోస్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండే వాడుతూ ఉంటే ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఈ సమస్యకి ట్రిగ్గరింగ్ పాయింట్స్ అంటూ ఉంటుంటాయా? అవి పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంటాయా? ఎస్. సో చాలామందికి ఫిట్స్ ట్రిగర్స్ వల్ల రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చిన్న పిల్లలకి కామన్గా ఫీవర్తో పాటు సీజర్స్ రావచ్చు. కొంతమందికి నిద్ర తగ్గించినట్టు వల్ల ఫిట్స్ రావచ్చు. రేర్గా కొన్ని స్పెసిఫిక్ ఎపిలెప్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈటింగ్ ఎపిలెప్సీ, రీడింగ్ ఎపిలెప్సీ. సో ఫుడ్ తింటూ ఉంటే, చదువుతూ ఉంటే, మ్యూజిక్ వింటూ ఉంటే అటువంటి స్పెసిఫిక్ ట్రిగర్స్ కూడా ఉండొచ్చు. స్ట్రెస్కి, ఎపిలెప్సీకి లేకపోతే కోపానికి, ఫిట్స్కి సంబంధం ఉంటుందంటారా? ఎస్, స్ట్రెస్ ఇస్ అ వెరీ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ట్రిగరింగ్ సీజర్స్. సో స్ట్రెస్ అంటే మెంటల్ కూడా ఉండొచ్చు, లేదంటే ఫిజికల్గా కూడా అట్లా స్ట్రెస్ ఉండొచ్చు. సో చాలా అలిసిపోన వల్ల, లేదంటే చాలా మెంటల్ స్ట్రెస్సెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల కూడా ఫిట్స్ ట్రిగర్ రావచ్చు. ఈ సమస్య ఉన్న వాళ్ళకి డైటరీ చేంజెస్ కూడా అవసరమని సజెస్ట్ చేస్తూ ఉంటారా? సో జనరల్గా కొన్ని ఫిట్స్ మెడిసిన్ వల్ల లైట్గా వెయిట్ పెరగడం అలా ఉండొచ్చు. సో కార్బోహైడ్రేట్ అంటే ఎక్సెసివ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, షుగర్ డయట్ అలా అవాయిడ్ చేయడం ఇస్ అ గుడ్ ఐడియా. సెకండ్ అంటే రేర్గా చిన్న పిల్లలకి, లేదంటే కొన్ని స్పెసిఫిక్ ఎపిలెప్సీలో మేము కీటోజెనిక్ డయట్ అలా అడ్వైస్ చేస్తాము. సో జనరల్గా డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటామంటే 2 or 3 మెడిసిన్స్ తోటి కంట్రోల్ రాకపోవడం, అటువంటి ఫిట్స్లో కెటోజెనిక్ డయట్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు అంటే టైం టు టైం చెక్ చేసుకొని మారుస్తూ ఉండాల్సి ఉంటుందా, లేకపోతే సేమ్ మెడిసినే కంటిన్యూ చేయొచ్చా? సో టైం టు టైం చెక్ చేసుకోవడం బెటర్. టైం టు టైం మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయా, లేదంటే డోస్ ఇంకా తగ్గించడం కుదురుతుందా లేదా చెక్ చేయడానికి టైం టు టైం ఫాలో అప్ ఇస్ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్ కాకుండా ఇంకా వాళ్ళకి సమ్ అదర్ ట్రీట్మెంట్స్, ప్రొసీజర్స్ కూడా సజెస్ట్ చేస్తారు, అవి ఏంటంటారు? ఎస్. సో జనరల్గా మేము డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీలో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిలెప్సీ సర్జరీ. సో 2 or 3 మెడిసిన్స్తో ఫిట్స్ కంట్రోల్ అవ్వకపోతే మెదడులో ఏ చోటు నుంచి ఫిట్స్ స్టార్ట్ అవుతుంది అవి కనుక్కొని చాలా డీటెయిల్గా టెస్ట్లు చేసి
డయాగ్నోస్ చేసి సర్జరీ కుదురుతుందా లేదా అవి మేము కనుక్కొని సపోజ్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మేము సర్జరీ చేయొచ్చు అట్లా ఉంటే వి ఆఫర్ ఎపిలెప్సీ సర్జరీ. సెకండ్, కొంతమందికి ఎపిలెప్సీ సర్జరీ ఇస్ నాట్ ఫీజిబుల్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, లేదంటే పేషెంట్స్లు ప్రిఫర్ చేయరు. అటువంటి పేషెంట్స్కి మేము మినిమలీ ఇన్వేజివ్ ఎపిలెప్సీ సర్జరీ చేయొచ్చు, లేదంటే న్యూరోమాడ్యులేషన్స్ డివైసెస్ ఆఫర్ చేయొచ్చు. న్యూరోమాడ్యులేషన్ అంటే డివైసెస్ విచ్ స్టిమ్యులేట్ ద బ్రెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. సో ఇవి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ బేసిక్గా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఉంది ఇంకా, బట్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవన్ టు బీ ఎఫెక్టివ్ ఎపిలెప్సీ సర్జరీ ఫీజిబుల్ ఉండకపోతే. ఈ విఎన్ఎస్ కానీ డిబిఎస్ కానీ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కానీ అంటే ఇవి అంటే డే కేర్ ప్రొసీజర్స్ అనుకోవచ్చా? విఎన్ఎస్ డే కేర్ ప్రొసీజర్ అనొచ్చు. డిబిఎస్ కోసం మాత్రం 1 day 2 day అట్లా అడ్మిషన్ అవసరం ఉండొచ్చు. అంటే ఎగ్జాక్ట్గా ఎపిలెప్సీ అనే కండిషన్లో ఏమవుతుంది అంటారు? బ్రెయిన్లో ఎలక్ట్రిక్ డిస్టర్బెన్సెస్ అంటారా? ఎస్, ప్రిసైజ్లీ ఎపిలెప్సీ వల్ల మెదడులో ఒక చోటు నుంచి, ఫోకల్ ఎపిలెప్సీ అంటాము, సో ఒక చోటు నుంచి ఎక్కువ కరెంట్ ఫార్మేషన్ అవుతుంది. లేదంటే జెనెటిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్లో హోల్ ఆఫ్ ద బ్రెయిన్లో ఒకేసార్లు సడన్గా ఎక్కువ కరెంట్ జనరేషన్ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా ఈ సమస్య ఫ్యాటల్ అయ్యే రిస్క్ ఉంటుందా? జనరలైజ్ సీజర్స్ అటువంటి పేషెంట్స్కి అవుట్ ఆఫ్ 1 in every 4,500 పేషెంట్స్లో డెత్ రిస్క్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద సీజర్స్. సో సీజర్స్ వల్ల సడన్గా గుండె కొట్టుకోవడం ఆగిపోవడం వల్ల, లేదంటే సీజర్స్ వల్ల సడన్గా బ్రీదింగ్ ఆగిపోవడం వల్ల లైఫ్కి ప్రమాదం ఉండొచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్ళు లేకపోతే పక్కనున్న ఫస్ట్ రెస్పాండర్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఏ ఏ విషయాలు అబ్జర్వ్ చేసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం, ప్రిఫరబ్లీ ఎపిలెప్సీ స్పెషలిస్ట్ లేదంటే న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళి కరెక్ట్గా ఎపిలెప్సీ డయాగ్నోసిస్ చేసి, ఎందుకంటే ప్రతి ఫిట్స్కి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కరెక్ట్ టైంకి మెడిసిన్ ఇవ్వడం, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫిట్స్ వస్తూ ఉంటే ఆ టైంలో ప్యానిక్ అవ్వకుండా జాగ్రత్తగా పేషెంట్కి ఒక సైడ్ పడుకోబెట్టుకోవడం, టైం మానిటర్ చూసుకోవడం, అంటే సపోజ్ 2 minutes దాటితే అయినా ఫిట్స్ కంటిన్యూ అవుతూ ఉంటే ఎమర్జెన్సీలో తీసుకెళ్ళడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అంటే కొంత తాళాలు చేతిలో పెట్టడం ఇలాంటివి అసలు ఏం చేయాల్సిన అవసరం లేదంటే? అవసరం ఉండదు. సో నోట్లో జనరల్గా ఏమీ పెట్టుకోకూడదు, దానివల్ల ఆస్పిరేషన్ న్యూమనైటిస్కి రిస్క్ ఉంటుంది. తాళంకి అటువంటి ఐరన్ ఆబ్జెక్ట్స్ కానీ చేతిలో పెట్టుకోవడం వల్ల యూజ్ ఉండదు. సో యూ లూజ్ ద ప్రెషస్ టైం ఆ టైంలో. ఇంతకుముందుతో పోలిస్తే సమస్య తీవ్రత పెరిగిందంటారా, తగ్గిందంటారా? ముందుతో పోలిస్తే ఈ సమస్య పెరుగుతూ ఉంటుంది. దీనికి 2 reasons ఉండొచ్చు. 1 is రిపోర్టింగ్. సో పీపుల్ ఇంకా అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో అంతకుముందు ఇవి సైకోజెనిక్ కాజ్ అనేవాళ్ళు, హిస్టేరియా అనేవాళ్ళు ఎపిలెప్సీకి. సో ఇప్పుడు జనాలకి కొంచెం అవేర్నెస్ ఉంది, దీస్ ఆర్ సీజర్స్. సో అటువంటి పేషెంట్స్కి డాక్టర్ దగ్గర తీసుకోవడం, డయాగ్నోసిస్ చేయడం, దీనివల్ల పెరిగింది. సెకండ్, లైఫ్ స్టైల్ వల్ల, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టిసర్కోసిస్ వల్ల, ఇవి ఇన్ఫెక్షస్ కాజెస్ వల్ల, లేదంటే బ్రెయిన్ ట్యూమర్ అటువంటి రీజన్స్ వల్ల కూడా కొంచెం ఈ సమస్య పెరిగిపోయింది. ఈ సమస్యను నిర్ధారించే పరీక్షలు అంటే ఏవేవి ఉంటుంటాయి? సో ఇవి డయాగ్నోస్ చేయాలి అంటే బేసిక్గా క్లినికల్ డయాగ్నోసిస్. సో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, ఒక డీటెయిల్ హిస్టరీ. సో ఇవి పేషెంట్స్ అయితే డీటెయిల్గా చూడాలి అంటే కనీసం 30 to 45 minutes, లేదంటే కాంప్లెక్స్ కేసెస్లో 1 to 1.5 hours పడుతుంది. దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్పెండింగ్ టైమ్ విత్ ద పేషెంట్. సెకండ్ థింగ్ ఈజ్ క్లినికల్తో పాటు ఈఈజీ, ఎంఆర్ఐ ఆఫ్ ది బ్రెయిన్, ఇవి 2 టెస్ట్లు ఉంటాయి. కాంప్లెక్స్ పేషెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎవరికి అవసరం పడుతూ ఉంటే పెట్ స్కాన్, వీడియో ఈజీ, ఇవి డయాగ్నోస్టిక్ టెస్ట్స్ ఉంటాయి. సర్జరీ ఎప్పుడు అవసరం అంటారు? సర్జరీ అంటే ఏం చేస్తారు? 2 or 3 మెడిసిన్స్తో ఫిట్స్ కంట్రోల్ అవ్వకపోతే, ప్రతిరోజు ఫిట్స్ అవుతూ ఉంటే, మెడిసిన్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే, ప్లస్ మెడిసిన్స్ ఇచ్చిన అయినా ఫిట్స్ ఆగట్లేదు, లైఫ్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తగ్గిపోయినట్టుగా అట్లా ఉంటే మేము ఎపిలెప్సీ సర్జరీ ఆఫర్ చేస్తాము. సో ఈ కండిషన్లో మేము వీడియో ఈజీ అలా టెస్ట్ చేసి మెదడులో ఏ చోటు నుంచి ఫిట్ స్టార్ట్ అవుతుంది అది కనుక్కుంటాము. సపోజ్ ఆ చోట్లో మేము ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అట్లా ఉంటే వి ఆఫర్ అన్ ఎపిలెప్సీ సర్జరీ.
సర్జరీ కానీ డీబీఎస్ కానీ విఎన్ఎస్ కానీ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ కానీ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ లేదా సర్జరీ ఈ మూడింటి తర్వాత ఇంకా వాళ్ళకి మెడిసిన్స్ కూడా అవసరం అవుతూ ఉంటాయా? టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ అలా ఒక కండిషన్ ఉంటుంది, లేదంటే కొన్ని స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ ఫోకల్ ఎపిలెప్సీస్ ఉంటాయి. అవి పేషెంట్స్కి మేము 1 or 2 years తర్వాత సేఫ్గా మెడిసిన్ స్టాప్ చేయొచ్చు. బట్ విఎన్ఎస్ అండ్ డీబీఎస్ ఇస్తూ ఉంటే మాత్రం లో డోస్లో మెడిసిన్స్ అవసరం పడుతుంది. అంటే డీబీఎస్ విఎన్ఎస్ తర్వాత కూడా ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. బట్ మెడిసిన్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది, మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవుతూ ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏం చేస్తుంటారు? మెడిసిన్స్ మారుస్తుంటారా? ఎస్. సో ప్రెగ్నెన్సీ జనరల్గా ప్లాన్ చేసే వాళ్ళకి మేము 1 year సీజర్ ఫ్రీడమ్, కనీసం 9 months సీజర్ ఫ్రీడమ్ అడ్వైస్ చేస్తాము. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటాయి మెడిసిన్స్ది. సపోజ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ లేట్గా డిటెక్ట్ అయింది, ఒక 6 weeks తర్వాత డిటెక్ట్ అయింది, ప్లస్ పేషెంట్స్కి కొన్ని టెరాటోజెనిక్ మెడిసిన్స్ అట్లా వాడుతూ ఉంటే అవి చేంజ్ చేయాల్సి ఉంటాయి. కొన్ని రకాల మెడిసిన్స్ మాత్రం ప్రెగ్నెన్సీలో వాడుతూ ఉంటే డోస్ పెంచాల్సి ఉంటుంది. సో బాడీలో డ్రగ్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి అవి చెక్ చేసి లెవెల్స్ మారుస్తూ ఉండాల్సి ఉంటాయి. ఎపిలెప్సీ మెడిసిన్స్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మార్చినప్పుడు వాళ్ళకి ఇంకా ఎపిసోడ్స్ రాకుండా ఉంటాయి అంటారా? ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ మంచిగా ఉంటే, ప్రీ ప్రెగ్నెన్సీలో 9 months to 1 year సీజర్ ఫ్రీడమ్ ఉంటే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంట్రోల్ చాలా మంచి ఉంటుంది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లామోట్రిజిన్ ఒక మెడిసిన్ చాలా కామన్గా ప్రెగ్నెంట్ లేడీస్లో ఆఫర్ చేస్తాము. సో ఆ లెవెల్స్ తగ్గిపోతే మాత్రం ఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఆ డ్రగ్ లెవెల్స్ పెంచితే మాత్రం సీజర్ కంట్రోల్ మంచిగా ఉంటుంది. పేరెంట్స్లో ఎవరికైనా ఈ సమస్య మూర్ఛ సమస్య ఉంటే పిల్లలకు వచ్చే రిస్క్ ఉందా? వంశపారంపర్యమా? ఒక 10 to 20% రిస్క్ ఉంటుంది. జెనెటిక్గా పిల్లలకి ఫిట్స్ రావచ్చు. అప్పుడు అవాయిడ్ చేయడం ఎంతవరకు సాధ్యం? ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ పాసిబుల్ టు అవాయిడ్, బట్ జనరల్గా అవి ఫిట్స్ చాలా చిన్న డోస్తో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. చాలా పేషెంట్స్ దే లివ్ అ నార్మల్ లైఫ్ with a very low dose of medication. So this is very important to understand, to not stigmatize epilepsy. సో ఎపిలెప్సీ ఒక థైరాయిడ్ కండిషన్, షుగర్ కండిషన్ లేదంటే బీపీ కండిషన్ లాగా ఉంటుంది. మీరు ఒక మెడిసిన్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే అవి చాలా ఈజీగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఒక్కోసారి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న మూర్ఛ అనే సమస్యతో ప్రజెంట్ అవ్వచ్చు అన్నారు కదా, బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అవ్వచ్చా? ఎస్. సో ట్రీటబుల్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి, grade 1 లో గ్రేడ్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. సో అవి ట్యూమర్స్ మాత్రం సర్జరీ తోటి ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఎపిలెప్సీ ఒక్కోసారి ఒక సర్టెన్ ఏజ్ తర్వాత అంటే మెనోపాజ్ దశ అట్లా దాటిన తర్వాత స్త్రీలలో దానంతట అదే కంట్రోల్ అయ్యే అవకాశం కూడా ఉందా? సో నేను అంతకుముందు చెప్పాను క్యాటమేనియల్ సీజర్స్. సో అవి సీజర్స్ స్పెసిఫిక్గా పీరియడ్ టైమ్స్లో ఎక్కువ రావచ్చు. సో అవి సీజర్స్ మాత్రం కొంచెం హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ తగ్గిపోతే కొంచెం కంట్రోల్లో రావచ్చు. అవి కాకుండా మిగతా సీజర్స్ మీరు అదే విధానంగా ట్రీట్ చేయాల్సి ఉంటాయి. సో దర్ ఇస్ నాట్ అ మేజర్ డిఫరెన్స్. ఈ సమస్య ఉన్న వాళ్ళని తప్పనిసరిగా ఇలాంటి పనులకి దూరంగా ఉండండి అని ఏవి చెప్తూ ఉంటారు? సో ఎపిలెప్సీ అందులో కూడా డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ లేదంటే పెద్దగా కాలు కొట్టుకోవడం, పడిపోవడం అటువంటి పేషెంట్స్కి మేము స్ట్రిక్ట్గా డ్రైవింగ్ చేయకూడదు. యాజ్ పర్ ద ఇండియన్ లాస్ డ్రైవింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ పేషెంట్స్ విత్ ఎపిలెప్సీ. స్విమ్మింగ్ అలా జనరల్గా చేస్తూ ఉంటే అండర్ సూపర్విజన్. బరువుగా అంటే బరువు మూయడం కానీ, మషీన్ ఆపరేట్ చేయడం కానీ, హెవీ మషినరీ ఆపరేట్ చేయడం కానీ అవాయిడ్ చేయడం ఈజ్ అడ్వైజబుల్. ఇంకా ఈ సమస్యతో పాటు అదర్ క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఎపిసోడ్స్ ఎక్కువగా వచ్చే రిస్క్ ఉంటుందంటారా? కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటారు, ఇమ్యూన్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ లాస్ ఉండొచ్చు, లేదంటే పార్కిన్సన్స్ లాగా ప్రెజెంటేషన్స్ ఉండొచ్చు. అవి కండిషన్స్లో ఎపిలెప్సీ కామన్గా ప్రెజెంట్ అవ్వచ్చు. అవి కాకుండా మిగతా హెల్త్ బాడీ ఆర్గన్స్కి ఎపిలెప్సీకి జనరల్గా ఒక జెనెటిక్ కాజెస్ కొన్ని ఉండొచ్చు కామన్. అంటే క్రోమోజోమల్ అబ్నార్మలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ అటువంటి పేషెంట్స్కి హార్ట్ అబ్నార్మలిటీస్ ఉండొచ్చు, ప్లస్ సీజర్స్ ఉండొచ్చు. బట్ అదర్ దెన్ దాట్ ఇట్స్ నాట్ అ వెరీ కామన్ అసోసియేషన్. హైపర్ టెన్షన్కి ఎపిలెప్సీకి ఏమి సంబంధం ఉండదా? హైపర్ టెన్షన్కి సీజర్స్ తో రిలేషన్ ఉంటుంది, బట్ ఎపిలెప్సీ ఈజ్ సీజర్స్ మళ్ళీ రావడం. సో జనరల్గా హైపర్ టెన్షన్ ఉండటం వాళ్ళకి ఎపిలెప్సీ రాకూడదు.
బట్ హైపర్ టెన్షన్ వల్ల చాలా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతే సడన్గా ఫిట్స్ రావచ్చు. ఈ కండిషన్కి హైపర్టెన్సివ్ ఎన్సెఫలోపతి అంటారు. సో తొందరగా బీపీ తగ్గించడం ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సీజర్స్. రేర్గా హై బీపీ వల్ల మెదడులో బ్లీడ్ రావచ్చు, దానివల్ల సీజర్స్ రావచ్చు. లేదంటే కొంతమంది బీపీ ట్రీట్మెంట్ కోసం కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటే సడన్గా సోడియం లెవెల్స్ తగ్గిపోవడం వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. బట్ అవి అయితే ట్రీటబుల్ కాజెస్. దీస్ ఆర్ నాట్ క్లాసిఫైడ్ యాజ్ ఎపిలెప్సీ, దీస్ ఆర్ సీజర్స్. అంటే హైపర్ టెన్షన్ని ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోయినా కూడా ఒక్కొక్కసారి బ్రెయిన్ స్ట్రోక్ గురవడం, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఎపిలెప్సీకి మూర్ఛ సమస్యకు గురవడం కూడా జరగచ్చు అంటారు. ఎస్. ఓకేనండి డాక్టర్ మాధురి కిల్లారి గారు, ఎపిలెప్సీ అంటే ఏంటి, మూర్ఛ అనే సమస్య ఎలా ప్రజెంట్ అవుతుంది, దానిలో రకాలేంటి, ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలేంటి, డిబిఎస్ అంటే ఏంటి, విఎన్ఎస్ అంటే ఏంటి, సర్జరీ ఎప్పుడు చేస్తుంటారు, అండ్ మెడిసిన్స్లో వచ్చిన అడ్వాన్సెస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు తగ్గించగలుగుతున్నారో తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. నమస్తే.